సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ద లాంగ్ వీడియో అగైన్ అనమాట. సో నిన్న పడిన వర్షానికి అయితే ఒకసారి చూడండి ఎలా అయిపోయిందో, వీధి మొత్తం నీళ్ళ పల్లెతే అయిపోయింది అనమాట. సో ఇంకా చూపిస్తాను మీకు. సో పదండి. సో పర్లేదు గాయస్, ఎండ అయితే బాగానే కాస్తుంది ఈరోజు, నిన్న అంత వర్షం పడినా కూడా. సో ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేస్తే ఏంటంటే, మనం పెట్టే షార్ట్ వీడియోస్కి ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడతాం కదా. సో ఆ వీడియోలకి అయితే వ్యూస్ అయితే ఎక్కువగా వెళ్ళడం లేదు, జస్ట్ 2K 3K దగ్గర అయితే ఆగిపోతున్నాయి. సో అదే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే మామూలు వీడియోలు అయితే దగ్గర 10,000 20,000 వ్యూస్ అయితే వెళ్తూ ఉంటాయి. అలాంటిది మైక్ పెట్టుకొని మాట్లాడితే అయితే వెళ్ళడం లేదనమాట. అందుకోసం కొంచెం తగ్గిస్తాను ఆ వీడియోలు కూడా. సో ఇంకా చూపిస్తాను చూడండి ఎలా అయిపోయిందో పరిస్థితి. నిన్న వర్షం పడిన కారణంగా పచ్చిగుండె గడ్డి చూడండి అసలు ఎలా అయిపోయిందో, ఫుల్ నీళ్ళగా అయిపోయింది అనమాట. సో ఒక 2 అడుగులు ఉంటుంది లోపలికి ఇది. ఈ పక్క అయితే మొన్నటి వరకు ఫుల్ నీళ్ళు అయితే ఉండింది, ప్రజెంట్ ఇప్పుడైతే అంతా ఎంటీ అయితే అయిపోయింది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నాం కదా. ఈ వ్లాగ్ వచ్చేసి ఎన్ని వ్యూస్ పోతాయో చెప్పలేను. సో ఐ హోప్ ఒక 300 వ్యూస్ అయితే టార్గెట్ చేస్తాను. చూస్తాను ఎంతవరకు పోతుందో ఏమో పరిస్థితి అని. సో వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుందో లేదో నాకైతే తెలియదు, కాకపోతే చూడండి మీరు, సో మీకే అర్థమవుతుంది అనమాట. సో గైస్ మీకు గుర్తుంటే ఎగ్జాక్ట్గా ఒక 1 మంత్ బ్యాక్ అయితే వీడియో అయితే పెట్టాను నేను. సో ఈ టనల్కి సంబంధించింది. సో ఆ వీడియో అయితే వైరల్ అయితే అయిపోయింది అనమాట. సో అప్పటి నుంచి ఈ టనల్ అయితే మూసేశారు, ఎటువంటి వెహికల్స్ అయితే వెళ్ళడం లేదు. సో అలా అయితే ఉంటుందన్నమాట. ఒక కంటెంట్ క్రియేటర్ ఒక వీడియో తీసి పెడితే డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే దిగి రావాలన్నమాట. మనం వీడియో పెడితే అలా ఉంటుంది మనతోని. ఇది మూసేశారు కాబట్టి ఇది ఒకటే అనమాట మనకి ఆప్షను. సో ఇంకోటి అయితే లేదు. మన దగ్గర ఉన్న ట్రైపాడ్స్లో ఇది ఒక్కటే అనమాట ప్రజెంట్ బాగా వర్క్ చేస్తుంది. గైస్ చూస్తాను కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట దీని యొక్క రికార్డింగ్ అనేది. సో చాలా బాగుంటుంది, కాకపోతే చూస్తారు కదా ఇలా షేక్ అయితే అవుతుంది అనమాట అప్పుడప్పుడు. సో ఇలా ఆడేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ చూస్తున్నారు కదా షేక్ అయితే అవుతుంది అనమాట. చాలా బాగుందన్నమాట, నీట్గా ఉంది. సో చూస్తున్నారు కదా ప్రజెంట్ బయట ఎలా ఉందో ఎండ అంతా, చుట్టుపక్కలంతా చూడండి వాంచి పడేస్తుంది ఎండ అయితే. సో మీరు కనుక ఒప్పుకుంటే మాత్రం నేనైతే డైలీ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ట్రై చేయను, ఖచ్చితంగా పెట్టి చూపిస్తాను. అండ్ అలానే కాకపోతే మీ యొక్క సపోర్ట్ అనేది కావాలా. మినిమం 1K వ్యూస్ కనుక వస్తే మాత్రం డైలీ ఒక లాంగ్ వీడియో ఏదన్నా కంటెంట్ ఉండని కంటెంట్ ఉండకపోని నేను తీసుకొస్తూనే ఉంటాను అనమాట. అసలు మెయిన్గా అందరూ వచ్చేసి కంటెంట్ అంటారు, అసలు కంటెంట్ అనేది అవసరమే లేదనమాట. జస్ట్ మాటలతోని సబ్స్క్రైబర్స్ని రప్పించుకోవడం ఒక్కటే దారనమాట. సో గైస్ ఇప్పుడు ఒక మంచి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. సో చూపిస్తే మాత్రం మీరు వర్త్ అనాల్సిందే. చూపిస్తాను చూడండి అదేందో చూస్తాను కదా గైస్, పొలాలు అనమాట. ఏమన్నా ఉంది అసలు, ప్యూర్ పొలాల మధ్యలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట. సో అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసాను. అది క్లోజింగ్లో ఉందో లేకపోతే ఓపెన్లో ఉందో అయితే తెలియదు. సో ఒకసారి క్లోజింగ్లో ఉంటే సో ఓపెన్లో ఉంటే చూసొద్దాము ఎలా ఉంటుందో, పదండి. గైస్ లోపలైతే ఎవరు లేరన్నమాట. సో గడి వేసేసి అయితే ఉన్నారనమాట, లాక్ వేసేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇల్లు. సో పిలిచినా కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. ఇంకా మనం ఎక్కడికన్నా వెళ్దాము. సో కాకపోతే అక్కడ ఫామ్ అయితే ఉందన్నమాట ముందు పక్క. సో అక్కడ ఫామ్ అయితే ఉంది, పర్మిషన్ అడిగి లోపలికి అయితే వెళ్దాము ఎలా ఉంటుందో. సో ఎప్పుడు ఫామ్లోకి అయితే వెళ్ళిందే లేదా మనము. సో ఒకసారి అయితే అడుగుదాము. ఒకసారి పర్మిషన్ ఇస్తే మాత్రం లోపలికి అయితే వెళ్ళిపోదాము, లేకపోతే ఇంకా మూసుకొని ఇంటికి వెళ్ళడమే, వేరే ఆప్షన్ అయితే లేదన్నమాట మనకి. సో గైస్ చూస్తున్నారు కదా, సో లోపల కూడా అయితే ఎటువంటి మనిషి అయితే లేడన్నమాట. సో లోపలికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళొచ్చు, కాకపోతే వితౌట్ పర్మిషన్ అయితే మనం అయితే వెళ్ళకూడదు. సో అలాంటి పనులు అయితే చేయకూడదు అనమాట చెప్పాలంటే. నిజంగా నిన్నైతే సేమ్ ఇక్కడికైతే వచ్చాను, కాకపోతే వ్లాగ్ అయితే తీయలేదనమాట. సో అప్పుడైతే తాత అయితే ఉన్నాడు లోపల, రా అన్నాడు. కాకపోతే నేను అప్పుడు వెళ్ళుంటే వ్లాగ్ తీసేటోడిని, కాకపోతే ఫోన్ అయితే లేదనమాట అప్పుడు, అందుకోసం అయితే తీయలేదు. అండ్ ఇవాళ వచ్చి చూస్తే మాత్రం తాత అయితే లేడనమాట లోపల. అక్కడ ఓన్లీ మంచం ఒకటే ఉంది. సో ఇంకా అదనమాట గైస్, ఇక్కడ నుంచి అయితే మనం కూడా వెళ్ళిపోదాం చలో. సో గైస్ చూస్తున్నారు కదా లొకేషన్ అయితే అసలు, ఆ పక్షులు అరుస్తా, ఈ పక్క అయితే పంట పొలాలు అసలు మామూలుగా తెలియదనమాట. సో ఇలాగ ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా అక్కడైతే ఇల్లు కట్టుకుంటే మాత్రం బలి ఉంటుంది. సో అక్కడ చూస్తారు కదా మీరు ఆ లాస్ట్లో ఇల్లు. సో గైస్ ఇంటికైతే వచ్చేసాను. సో ఈ ట్రైపాడ్ తీసుకొని ఏదైనా చిన్న వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. సో కాకపోతే ముందు పక్క చూపిస్తాను చూడండి, ఒక సంఘటన అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదా అక్కడ ఎవరో కాల్ చేశారనమాట గైస్, పర్వతాన్ని కొండనైతే ఎవరో కాల్ చేశారు. అసలు ఎలా వస్తున్నాయి అంటే పొగలైతే ఒక రేంజ్లో అయితే వస్తున్నాయి గైస్. చూస్తున్నారు కదా నల్ల పొగలు అయితే వస్తున్నాయి. సో అదనమాట గైస్, ఒక చిన్న వ్లాగ్ అయితే తీద్దాం మనము. సో షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను. సో కాకపోతే తీస్తాను చూడండి, మీరే చూడండి, ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను.
సో గైస్ వచ్చిన కాడికైతే వ్లాగ్ అయితే తీసాను అనుకుంటున్నాను నేనైతే. చూసారు కదా పొలాలు ఎలా ఉండేవి. సో నెక్స్ట్ టైం అయితే తప్పకుండా అయితే పొలాల్లోకి అయితే వెళ్దాం మనము. అది కూడా అయితే ఒక వీడియో అయితే తీస్తాను. సో అదనమాట గైస్ ఈ వీడియోకి మ్యాటర్. వీడియో నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. నెక్స్ట్ వ్లాగ్ తెలుసుకుందాము. అప్పుడప్పుడు ఉంటాం మరి. బోయ్.